ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో కాస్త సీరియస్గానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకున్న ప్రజాప్రతినిధులతో పాటు హస్తం పార్టీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సర్కార్తో పోల్చిన ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు. ఇటీవల 2 సందర్భాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 2 శాసనసభ్యుల తీరును ఆక్షేపించి ఆగ్రహం వ్యక్తం చేశారని జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు వార్నింగ్ కూడా ఇచ్చారన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు, వారు చేసిందేంటి, సీఎం చెప్పిందేంటి? లెట్ us వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నారు. జూనియర్లతో పాటు సీనియర్లలో క్రమశిక్షణ లోపిస్తున్నట్లు గుర్తించారు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అనుభవం స్వయంగా ముఖ్యమంత్రికి ఎదురైంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించేలా ఏది పడితే అది మాట్లాడినా, సమావేశాల నుంచి మధ్య వెళ్లిపోయినా ఊరుకోబోనని హెచ్చరించినట్టు కాంగ్రెస్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. వినయ విధేయతలు లేకుండా వ్యవహరిస్తున్నారని క్లాస్ తీసుకుంటున్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా నిర్వహించిన సిఎల్పి భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైబీర్ రెడ్డి మధ్యలోనే వెళ్లిపోవడాన్ని తప్పుపట్టారట. అలాగే బీఆర్ఎస్ సహా గతంలో అన్ని ప్రభుత్వాలు మంత్రివర్గంలో లంబాడాలకు ప్రాధాన్యత ఇచ్చారని, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారులో అలాంటిదేదీ లేదని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అసహనం వ్యక్తం చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచింది. మొత్తం 12 నియోజకవర్గాలకు గాను 11 హస్తం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. అందుకు తగ్గట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా ఎమ్మెల్యేలతో పాటు నాయకులకు అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కేబినెట్ లకు తీసుకుంటే టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఇదే సమయంలో కొందరు శాసనసభ్యులు ముఖ్యమంత్రినే లైట్ తీసుకుంటున్నారు. సిఎల్పి సమావేశం నుంచి జైబీర్ రెడ్డి బయటకు వెళ్లిపోతున్న సమయంలో పద్ధతి మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. జూనియర్వి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డైరెక్ట్ గా చెప్పేయడం చర్చనీయాంశమైంది. గౌరవ మర్యాదలు ఉండాలని కన్నెర్ర చేసి సీరియస్ అయ్యారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ది డిఫరెంట్ వ్యవహారం. ఈయన పార్టీలో సీనియర్, రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి నేత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ అసెంబ్లీ చిట్ చాట్ లో రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడలకు స్థానం లేదని, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు వద్దని చెప్పారట. మినిస్టర్ ఇస్తే లంబాడాలు సంతోషిస్తారని తన మనసులోని మాటను చెప్పారు. అలాగే బీఆర్ఎస్ సహా గతంలో అన్ని ప్రభుత్వాల్లో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లభించిందని, ప్రస్తుతం ప్రాతినిధ్యం లేకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బాలు నాయక్ను తన ఛాంబర్కు పిలిపించి మందలించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. దేవరకొండ ఎమ్మెల్యే ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. విస్తరణలో అవకాశం కల్పించొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో అసంతృప్తి వ్యక్తం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కారు పార్టీ సర్కారుతో పోల్చడం చర్చనీయాంశంగా మారింది. బాలు నాయక్ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మింగుడు పడటం లేదట. గుట్టుగా చర్చించాల్సిన అంశాన్ని అసెంబ్లీ లాబీల్లో ప్రస్తావించి రట్టు చేయడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. ఆచితూచి వ్యవహరించాల్సిన సీనియర్ నేత ఫ్రస్ట్రేషన్ లో నలుగురి ముందు బర్స్ట్ అవ్వడంతో తిట్లు తినాల్సి వచ్చిందని కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణలో బాలు నాయక్ పేరు పరిశీలిస్తారా లేదా అన్న డౌట్ ఉంది. ఉపసభాపతి పదవి కూడా కష్టమే అన్న టాక్ నడుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలపై సీరియస్ తో, మిగిలిన వారు అలర్ట్ అయ్యారు.